మరొకసారి ఈ కేసుకు సంబంధించి ఎటువంటి అప్పీల్ చేసినా స్వీకరించరాదని ఆదేశించడమైంది. ఉర్మిళ అనబడే ఈ నిందితురాలని కస్టడీలోకి తీసుకోవాల్సిందిగా పోలీసు వారిని ఆదేశిస్తున్నాను. రేపు మీ దగ్గరున్న ఆధారాలన్నీ తీసుకొస్తే నా భర్తను నేను విడిపించుకుంటాను. తప్పకుండా తెస్తానమ్మా. తనకు సంబంధించిన ఆధారాలన్నీ మా దగ్గర ఫైల్ చేసి ఉన్నాయి. రేపు లాయర్ గారి ద్వారా కోర్టులో ప్రొడ్యూస్ చేసి రేపు ఈ టైం కల్లా నీ భర్తను విడిపించుకుంటావు. అందులో అనుమానమే లేదు. పద. ఎక్కు. ఈ రోజుతో నీ దరిద్రం వదిలిపోయిందమ్మా. అది మళ్ళీ దొరికి కోర్టు బోన్ కూడా ఎక్కిందంటే ఇక నీకు దిగుల్లేదు. అల్లుడు గారు బయటకొచ్చేసినట్టే. ఈ ఆనందానికి కారణం వీడే. ఆ ఏసీపీ ఊర్మిళను తప్పించాలని చూసినా సమయానికి దాన్ని పట్టుకుని మూడో కంటికి తెలియకుండా దాచిపెట్టి ఈరోజు కోర్టుకు తీసుకొచ్చాడు. నా తోడబుట్టినవాడున్నా మేనకోడల కోసం ఇంత చేసేవాడో లేదో. నా బిడ్డ జీవితాన్ని నిలబెట్టిన నీ రుణం ఎలా తీర్చుకోవాలయ్యా మేము? ఊరుకో అత్త. అమ్మా నాన్న లేని నాకు ఆ లోటు లేకుండా చేసిన వాళ్ళు మీరు. మీకోసం కాకపోతే ఎవరికోసం చేస్తానత్తా? సావిత్రి జీవితం అన్యాయం అయిపోతుంది అని మీరు బాధపడుతుంటే నేనేం చేయలేకపోతున్నానే అని చాలా బాధగా ఉండేది. ఆ బాధ ఈ రోజుతో తీరిపోయింది. ఊర్మిళను కోర్టు ముందు నిలబెట్టాం కాబట్టి రేపు తమ్ముడు గారు బయటకొచ్చేస్తారు. ఏదోరా, అంతా ఆ తల్లి దయ. ఊర్మిళ మనుషుల నుంచి తప్పించి ఊర్మిళని కోర్టుకు బలే తెచ్చావు బావా. నీకు బలే తెచ్చినట్టే ఉంది. ఆ గబ్బు అంత దూరం భరించేసరికి జీవితం మీద విరక్తి వచ్చేసింది. ఐడియా నీదైనప్పుడు అనుభవించాల్సింది కూడా నువ్వే కదరా. నా సంగతి సరే అత్త. బయటున్న నా పరిస్థితి ఎలా ఉంటే చెత్తలో ఉన్న ఊర్మిళ పరిస్థితి ఏంటి? కోర్టుకు తెచ్చేలోపు ఆ గబ్బుకి ఎక్కడ పైకి పోతుందో అనుకున్నాను. పాపి చిరాయి అని అది అంత తొందరగా ఎందుకు పోతుందిరా? అది నా బిడ్డను పెట్టిన కష్టాలకి
అంతకంతా అనుభవించొద్దు. రేపటి నుంచి జైల్లో దాని కార్యక్రమం అదేలే గాని ఇదిగో అత్త, తమ్ముడు గారు బయటికి రాగానే ఈ టౌన్ వద్దు, ఆ ఉద్యోగం వద్దు. సావిత్రిని తమ్ముడిని తీసుకుని మన ఘంటసాల వెళ్ళిపోదాం. నేను అదే అనుకుంటున్నాన్రా. టౌన్లో పుట్టి పెరిగిన ఆయన అక్కడికొచ్చి ఏం చేస్తారు? ఏమీ చెయ్యొద్దు. మన పొలం గట్టున కుర్చీ వేసుకుని కూర్చోమని చాలు. చేలో పనులన్నీ నేను చూసుకుంటాను కదా. అంతేనమ్మా. ఈసారి మాత్రం ఎవరి మాట వినేది లేదు. మనం మన ఊరు వెళ్ళిపోవాల్సిందే. సరే, ఆయన వస్తానంటే నాకు మాత్రం అభ్యంతరం ఏముంటుంది? రేపు ఆయన వచ్చాక మాట్లాడి అలాగే చేద్దాం. అమ్మా, ఆయమ్మా మీరా? లోపలికి రండి. నేనే ఇంటికొద్దామనుకున్నాను, మీరే వచ్చారు. మీరొద్దామనుకున్నారా? ఎందుకమ్మా? ఏసీపీ గారిని కలవడానికి. ఉదయం కోర్టు కూడా రాలేదు. సార్లేరమ్మా. ఎక్కడికి వెళ్లారు? పాప అమ్మవాళ్ల ఊరికెళ్లారమ్మా. సడన్ గా ఊరెళ్ళటమేంటి? వెళ్తున్నామని ఒక్క మాట కూడా చెప్పలేదు. ఏమోనమ్మా, వచ్చారు, పాపను రెడీ చేయమన్నారు. ఊరెడుతున్నాం, ఇల్లు జాగ్రత్త అని వెళ్ళిపోయారు. మళ్ళీ ఎప్పుడొస్తామన్నారు? ఎప్పుడని చెప్పలేదు గాని రావటం ఆలస్యమవుతుందని మాత్రం చెప్పారు. ఆలస్యం అవుతుందన్నారా? ఉమ్. మీరు డయల్ చేసిన ఐడియా మొబైల్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడి ఉంది. ఇదేంటి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది? అసలంత అర్జెంటుగా ఊరెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? తెలీదమ్మా. సరే, సార్ ఫోన్ చేస్తే నేను అడిగానని చెప్పండి. ఉమ్. పాప నా గురించి గొడవ చేస్తుందేమో, ఒకసారి ఫోన్ చేయమని చెప్పండి. అలాగేనమ్మా. సరే, నేను వెళ్ళొస్తానమ్మా. ఉమ్. మెల్లిగా. ఇంకా కోర్టు టైం అయినట్లేదత్తా. ఓ 10 నిమిషాలు ముందొస్తే నష్టమే ఉందిలేరా. ఊర్మిళని ఇంకా తీసుకొచ్చినట్లేరుగా? ఆ టైంకు తీసుకొచ్చేస్తారులేమ్మా.
చూడు ఎలా చూస్తుందో. ఏమీ చేయలేనప్పుడు చేయగలిగింది అదే కదా. పదమ్మా లోపలికెళ్దాం. ప్రొసీడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఈ ఊర్మిళ గతంలో చేసిన ప్రయత్నాలు, తను చనిపోయినట్టుగా నమ్మించడానికి వేరే అమ్మాయి శవాన్ని దారుణంగా తగలబెట్టి ఏ విధంగా నమ్మించింది అనేది ఆధారాలతో సహా మీ ముందుంచాం. ఇంత దారుణమైన మనస్తత్వం కలిగిన ఈ ఊర్మిళ వలన ప్రత్యక్షంగా బాధపడింది సత్యప్రసాద్ అయినప్పటికీ పరోక్షంగా బాధపడింది అతని భార్య సావిత్రి. ఊర్మిళ ఈ విషయంలోనే కాదు, గతంలో కూడా ఆ జంటని ఎంతగా బాధపెట్టింది అనడానికి ప్రత్యక్ష సాక్షి సావిత్రి. సావిత్రిని విచారించినట్లయితే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. సో సావిత్రిని మీ ముందు ప్రవేశపెట్టడానికి అనుమతించవలసిందిగా కోరుతున్నాను. గ్రాంటెడ్. సావిత్రి, సావిత్రి, సావిత్రి. మీ పేరు? సావిత్రి. ఎదురుగా బోన్లో ఉన్న ఊర్మిళ గురించి మీకు తెలిసింది కోర్టువారికి చెప్పండి. మ్. తప్పు చేస్తే శిక్ష అనుభవించాలి. కాని ఈ ఊర్మిళ కారణంగా చెయ్యని నేరానికి శిక్ష అనుభవించాం. నేను నా భర్త. ఒకవేళ మా తప్పేదైనా ఉంది అంటే అది నా భర్తకు ఊర్మిళ జూలో పక్షుల దగ్గర పరిచయం కావటం. ఆ పరిచయాన్ని నా భర్త కేవలం పరిచయంగానే భావించాడు. కాని ఈ ఊర్మిళ అది ప్రేమనుకుంది. ఆయన ఇష్టం లేదు అన్నా ప్రేమించమని వెంటపడింది.
ఇది కుదరదు, నాకిష్టం లేదని చెప్పి నా భర్త నన్ను పెళ్లి చేసుకోవటం జరిగింది. తన ప్రేమను కాదన్నాడు అన్న ఒకే ఒక్క కక్షతో కనీసం స్నేహితులుగా ఉందామంటూ మంచిగా మళ్ళీ ఆయన జీవితంలోకొచ్చింది. ఈ రోజులాగే ఆ రోజు ఒక నాటకం ఆడి మా ఇంట్లో అడుగుపెట్టి మంచిగా నటిస్తూనే మమ్మల్ని విడదీయాలని చూసింది. చివరికి తన నిజస్వరూపం తెలిసినా ఆడదాన్ని ఏం చేస్తావంటూ నా భర్త 4 మంచి మాటలు చెప్పి వదిలేశారు. అక్కడితో మారిపోతుంది అనుకున్నాం, కాని మారలేదు. తనకు దక్కని నా భర్త నాక్కూడా దక్కకూడదని ఒక అమ్మాయి శవాన్ని తగలబెట్టి నేనే తనను చంపానని అందరూ నమ్మేలా చేసి ముందు నన్ను జైలు పాలు చేసింది. కాని తను ఊహించని విధంగా నా భర్త ఆ నిందను ఆయన మీద వేసుకుని ఈరోజు జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. చీమకు కూడా అపకారం తలబెట్టని నా భర్త ఈ హత్య చేసుండడు, ఇంకెవరూ చేస్తుంటారో అని తెలుసుకోవటానికి నేను చేసిన ప్రయత్నంలో ఊర్మిళ బతికే ఉందని తెలిసింది. ఆ తర్వాత ఎన్నో కష్టాలు పడి ఇదిగో ఈరోజు మీ ముందుంచాను. తనని ప్రేమించలేదు అన్న ఒకే ఒక్క కారణంతో నన్ను, నా భర్తని, నా కుటుంబాన్ని నరక యాతన పెట్టిన ఈ ఊర్మిళని ఇలాంటి శిక్షలు కాదు యువర్ ఆనర్. మళ్ళీ మరొకరు ఇలాంటి తప్పు చేయాలన్న ఆలోచన వచ్చినా కూడా భయపడాలి. అలాంటి శిక్షలు విధించండి. నాకు, నా భర్తకి న్యాయం చేయండి. న్యాయం చేయండి సార్. సావిత్రి మాటల ద్వారా ఊర్మిళ వలన తను, తన కుటుంబం ఎంత నరక యాతన అనుభవించిందో కోర్టువారు గ్రహించి ఈ నేరస్తురాలికి కఠినాతి కఠినంగా శిక్ష విధించాల్సిందిగా కోర్టువారిని కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్.